సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం మన ధ్యానాంశం. రెండవ భాగం చదువు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. నేనే చదువుతున్నాను మరొకసారి, మైక్ నా చేతిలో ఉందని కనుక. మొదటి భాగము, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును. రెండవ భాగం, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరం మరొకసారి ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఇక్కడున్న బిడ్డలందరూ కూడా, ప్రభువా నీ దాసుడు ఒట్టివాడు, నీ దాసుడు నిజముగా మట్టివాడు, నీ స్వరము నాకు వినిపించు, నీవు నాతో మాట్లాడు, నీ దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడు ప్రభు అని అందరం ఏక మనసుతో ఏకీభవించిన మాట ప్రార్థన చేద్దాం. కృపగల ప్రభువా, దయగలిగిన మా పరమ తండ్రి, అనంతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నారు. 2021లో మా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, విశ్వాసములో అనేక చోట్ల ప్రభువా నిన్ను సంతోషపరచలేకపోయాం. ఎన్నో చోట్ల నీకు దుఃఖపరిచాం, గాయపరిచాం. నువ్వు అప్పగించిన పనిలో కూడా చక్కగా సంతృప్తికరంగా చేయలేకపోయాం. మా లోపములను నాయన, మా బలహీనతలను, మా దోషములను సహించుచునే వాత్సల్యముతో కరుణించి క్షమించి నీ కృప చేత ఈ నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపచేసిన మా పరమ తండ్రి, మా ప్రాణ విమోచకుడ, సత్యస్వరూపుడ, త్రియేక దేవ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మరొకసారి నీ పరిశుద్ధ రక్తదారుల కిందికి యేసయ్య నేను వస్తున్నా. నిజముగా నేను నీ దాసులను ఒట్టివాడు, మట్టివాడు, నీళ్ళు మరుగుపరచు, నీ ఆత్మను అభిషేకించండి. మాకు అవసరమైన మాటలు మాకు విరిచి వడ్డించండి. మీరే బోధించి మాట్లాడి మా హృదయంలో వాక్య అగ్ని అది మండున్నట్లుగా సహాయం చేయమని, వాక్యం వినకుండా అడ్డగించే సకల అంధకార చీకటి శక్తుల సాతాలను నజరేసిన బంధిస్తున్నాం. నీ పరిశుద్ధ రక్తముతో మా దోషములు బాగుగా కడిగి పరిశుద్ధపరచమని, పరిశుద్ధాత్మను మీరు నీ యొక్క ఆత్మ స్వాధీనంలో దర్శించమని, మా కన్నులు తెరిచి నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామములో స్తుతించి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, 31st నైట్ కోసం ప్రత్యేకంగా చాలాసార్లు దేవుడు ఏం మాట్లాడుతాడో అని ఆశతో కనిపెట్టినప్పుడు దేవుడు ఈ మాట నాతో మాట్లాడాడు. ఈ మాట వాక్యాన్ని అందించమని దేవుని ప్రేరేపణ చేత నడిపించబడుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో చాలా క్లుప్తంగా వాక్యాన్ని అందిస్తారు. ఎవరు వెనబెట్టుకోవద్దు, ఎవరు త్వరగా ఫ్రీగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్న లేఖన భాగంలో శ్రద్ధగా వాక్యాన్ని విందాం, చదువుదాం. సామెతలు 11:18 రెండవ భాగం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును, పొందును లేదా నొందును. జాగ్రత్తగా విందాం. చాలా సింపుల్గా అర్థమయ్యే మాట, చాలా సింపుల్గా అర్థమయ్యే మాట ఏంటంటే, నీతిని విత్తువాడు. ఆ వచనంలో రెండవ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఈ మాటలు గమనించండి. ప్రభునందు ప్రియమైన వారులారా, విత్తువాడు అంటే ఏంటి? విత్తనం వేసేవాడు. మరి ఏ విత్తనం? ఇక్కడ నీతి అనే విత్తనం. జాగ్రత్తగా వినండి. నీతి అనే విత్తనం వెలిగించబడిన మనం, యేసయ్య రక్తంలో కడగబడిన మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం, ఆయన నీతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. గతంలో నేను చాలాసార్లు ఈ మాట ధ్యానం చేశాను. మనము ఆయన రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయనకు విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తమును బట్టి, ఆయన విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఒక మాట చెప్తున్నా, యేసు ప్రభువే తన రక్తము చేత నువ్వు దీనుడవై పశ్చాత్తాపపడి మనసు మార్చుకోవడానికి ఇష్టపడి నువ్వు పశ్చాత్తాపపడి నీ మనసును మార్చుకొని ఆ రక్తం క్రిందికి వచ్చినప్పుడు
మనం దుర్నీతినంతటిని కొట్టివేసి తన నీతి చేత నేను నీతిమంతుడిగా చేశాడు. చాలాసార్లు రక్షణ పొందిన తర్వాత నీ స్టేటస్ ఏంటో నీకు బాగా గుర్తుండాలి, అనుదినము గుర్తుండాలి. నేను ఒకప్పుడు పాపిని, ఇప్పుడు ఆయన మహాకృప చేత ఆయన రక్తంతో కడగబడిన పరిశుద్ధులను అన్నది నీకు నిశ్చయత ఉండాలి. ఒకప్పుడు దుర్నీతిలో బ్రతుకుతున్నవాడను, ఆయన నీతిని బట్టి నేను నీతిమంతులుగా చేయబడ్డాను అన్న నిశ్చయత నీకు ఉండాలి. ఇది లేకపోతే, మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? పాత ప్రాచీన స్వభావం నీ జీవితంలో చేయటానికి దుష్టుడు నిన్ను నీ రక్షణ యొక్క విలువ గ్రహించకుండా గుడ్డితనంలో నెట్టివేస్తాడు. ఈ బాగా మీకు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు నీతిమంతుడు? నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. కానీ యేసయ్య రక్తములో కడగబడిన వాడు నీతిమంతుడు. సమయోచితంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం అనుకుంటాం. 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. 5వ అధ్యాయమే చదవండి. 9వ వచనం. ఆయన రక్తము వలన, జాగ్రత్త వినండి, మన మంచితనాన్ని బట్టి కాదు, మనం చేసిన పుణ్యకార్యాలను బట్టి కాదు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డం చాలు. అసలు మీకు ఒక మాట చెప్తున్నాను, ఆయన నీతిని బట్టే రక్షణ, విడుదల, ఆశీర్వాదం అన్ని ఆయన నీతిని బట్టి, నీ నీతిని బట్టి కాదు. మన నీతి ఏముంది? ఆదాములో నుంచి వచ్చిన నీతి దేవుని తృప్తిపరచలేదు. బావినండి. ఆదాము గర్భములో నుండి వచ్చిన మనుష్యుని నీతి బావినండి. ఆదాము సంతానములో రక్తమాంసలు ధరించిన మనుషుని నీతిని దేవుడు తృప్తిపరచలేదు. ఎందుకంటే ఇది పాప సహితమైనది. దేవుడు తన ప్రియకుమారుడైన రక్తము క్రిందికి నువ్వు వచ్చినప్పుడు ఆ రక్తమును బట్టి ఆయన తృప్తిపరచబడ్డాడు. ఆ రక్తము నిష్కలంకమైన రక్తం, ఆ రక్తము పాపరహితమైన రక్తం, ఆ రక్తము నీతిమంతుల పాపము లేని పరిశుద్ధ రక్తం. ఆ రక్తము క్రిందికి నువ్వు వస్తున్నావు కనుక, ఆ రక్తానికి దగ్గర విధేయుడవుతున్నావు కనుక తండ్రి నిన్ను అంగీకరిస్తున్నాడు. పరమ తండ్రి నిన్ను అంగీకరించడానికి, నీతో సమాధాన పడటానికి, తన సొత్తుగా నేను చేసుకోవడానికి ఆయన రక్తమును బట్టి నీకు విలువ దేవుడిస్తున్నాడు. సో ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి నీ పని ఏంటి? మనం చదువుతున్న మూల వాక్యం, నీతిమంతులు ఏం చేయాలి? నీతిని విత్తాలి. జాగ్రత్త విందాం. దేవుడు ఈరోజు నాతో మాట్లాడేది మాట, ఏ మెసేజ్ ఇవ్వాలి కాబట్టి ఈ మాట ప్రేరేపించారు. చాలా మెసేజ్ ప్రిపేర్ అయ్యాను అనుకోండి. జాగ్రత్త విందాం. నీతిమంతుడైన నీవు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీతి అనే విత్తనం విత్తాలి. ఇది దేవుడు నీకు అప్పగించిన ప్రధానమైన పని. నీకు అప్పగించబడిన ప్రధానమైన పని ఏంటంటే ఈ లోకములో నీతిని విత్తాలి. నీతిని విత్తనం విత్తాలి. ఒకవేళ ఇంకా యేసయ్య రక్తంలో కడగబడక ఉంటే సమయం లేదు. నీ హృదయాన్ని వెంటనే యేసయ్య రక్తానికి అప్పగించుకోవాలి. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. రేపు వరకు మనం గ్యారంటీ ఉంటామని కూడా జ్ఞాపకం లేదు. ఏందయ్యా మొట్టమొదటి సంవత్సరం ఏమాడు మాట్లాడుతున్నాం చెప్పనా? గ్యారంటీ యుగ యుగాలు సజీవుడే ఎప్పుడు ఉంటావు తెలుసా? ఆయన రక్తములో కడగబడి నీతిమంతుడిగా తీర్చుంటావు. మరణము గుండా వెళ్ళిన యుగ యుగములు పరలోకములు నిత్యత్వములోనూ ఉంటావు. ఇది ఖచ్చితంగా 100% శ్రేష్టమైన సత్యం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలో రాయబడింది, ఇదే రక్షణ దినం, ఇదే మీకు అనుకూలమైన సమయం అంటాడు. ఇది వాక్యం, నా మాటలు కాదు. ఇదే రక్షణ దినం. గతములో ఎన్నోసార్లు దేవుడు నిన్ను ప్రేమించి కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు ఈ సంవత్సరాన్ని నీ జీవితం ఎందుకు ఇచ్చాడు?
చదవని మాట ఎందుకు ఇచ్చాడో చూద్దాం. కీర్తన గ్రంథం 65వ కీర్తన, 65వ కీర్తన చదవండి. చాలాసార్లు బర్త్డే కోసం నేను మాట్లాడుతూ ఉంటాను. 65వ కీర్తన, ప్రైజ్ ది లార్డ్. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరము 2022వ సంవత్సరాలు పెట్టుకోండి. ఇప్పుడు ఏం పెట్టుకుంటారు అక్కడ ముందు? 2022వ సంవత్సరములో నీ దయా కిరీటము ధరింపజేసి. ఎవరి ఈ సంవత్సరము ఏంటంటే నీ జీవితంలో దేవుడు దయా కిరీటంగా ఈ సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు దయా కిరీటముగా ఇచ్చాడు. అయితే భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? 90వ కీర్తన చూడండి. 90వ కీర్తనలో గొప్ప దైవజనుడు, గొప్ప ప్రార్థనా పరుడు, సాత్వికుడు, నమ్మకస్తుడు. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా. రెండవది మనం ఏడగాలి, నా ఆయుష్యాన్ని పొడిగించావు ప్రభువా, నాకైతే ఆయుష్యనిచ్చావు, నీ దయా కిరీటముగా ధరింపజేశావు. కానీ నాకేం కావాలి? దయతో పాటు నీ జ్ఞానము కూడా నాకు కావాలి. సొలొమోను మాదిరి మోషే ప్రార్థన చేశాడు. సొలొమోను కంటే మొదటి వాడు మోషే. ఏమని ప్రార్థన చేశాడు? జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. అనుదినం ఏం చేయాలి? మా చేతికి బొట్టక్షరం రాదు, శుద్ధ మోటుది. పాస్టర్ ఒక వారం అడిగితే ఏ వారం చెప్పదు, కానీ మా చేసి కరెక్టే చెప్తారు. వారాలు ఈ ముస్లింలు ఎంతపోయి జ్ఞాపకం పెట్టుకుంటారంటే అదే ధ్యాస. ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, రేపు బేస్తారు. అంటే ఒట్టు అక్షరం రాదు, కానీ మనస్సు నిఘా పెట్టు. నేను మాట చెప్తున్నాను. ఇక్కడ మన 90వ కీర్తనలు ఏమంటున్నాడు? ఇక్కడ మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎందుకు? ఈ దినం నేనేం చేయాలి? ఈ దినము దేవుని కొరకు నేనేం చేయాలి? ఈ దినమున నా పనులన్నీ ఉన్నాయి, దేవుని పనులన్నీ ఉన్నాయి. ఒక గొప్ప దైవజనుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని పనులు ఏం చేయాలి, నా పనులు ఏం చేయాలి. కానీ చాలా ఉన్నాయి, కానీ ఒక మాట చెప్తున్నా. మన మూలవాక్యం ఏంటంటే, నీతిని విత్తే పని నీకు ఇచ్చాడు. ఏ పని ఇచ్చాడు దేవుడు నీకు లోకంలో? నీతి అనే విత్తనం విత్తాలి. హోషేయ గ్రంథం 10:12 హోషేయ గ్రంథం దానియేలు గ్రంథం పక్కన ఉంటుంది. 10:12 చదువుతాం. నీతి ఫలించినట్లు, ఫలించాలంటే ఏం వేయాలి? ఫస్ట్ అక్కడ ఏమన్నాడు? సామెతలు 11:18 ఏమన్నాడు? నీతి అనే విత్తనం వేయాలి. ఇక్కడ అన్నాడు నీతి ఫలించినట్లుగా. నీతి అనే విత్తనం వేస్తే ఏమొస్తుంది? ఈ మాట గమనించండి. నీతి అను విత్తనము వేసినప్పుడు నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ అనే కోత మీరు. అసలు వాస్తవానికి చూడండి, అక్కడ ఏమన్నాడు? అక్కడ తీసుకో. వాడికి బరువు అయినప్పుడు, వాడికి నిద్ర వస్తున్నప్పుడు, ఆకలి అయినప్పుడు తల్లి దగ్గరికి రాకుండా ఎవరి దగ్గరికి వస్తాడు? ఇంకా అంత ధైర్యంగా ఎవరి దగ్గర పోతాడా? వాడికి అన్న అక్కర్లన్నీ కూడా డేరుగా విశ్వాసంతో వచ్చేది ఎవరి దగ్గరికి వస్తాడు? అందరి దగ్గరికి వెళ్ళలేడు కదా. జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి మీ అటెన్షన్ ఇక్కడ వచ్చండి. ఇక్కడ హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత మీరు. అద్భుతమైన మాట. నీతి అనే విత్తనం వేస్తే దానికి వచ్చే ఫ్రూట్ ఏంటి తెలుసా? ప్రేమ. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చాలాసార్లు చెప్పాను నేను. అసలు నీతి అంటే ఏంటి? నీకేమర్థమైంది? నీతి అంటే మంచిదనం. మన భాషలో, బైబిల్ భాషలో నీతి అంటాడు, కానీ మన భాషలో నీతి అంటే ఏంటి? మంచిదనం. మంచిదనం ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. పరమ పురుషోత్తముడు
ఆయన కంటే మించిన ఉత్తముడు, పరమ పురుషోత్తముడు ఆయన. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఆయనలో ఉన్న మంచి అంతా నీకు వస్తుంది, ఆయనలో ఉన్న నీతి అంతా నీకు వస్తుంది. బావినండి, నువ్వు నిజముగా నీతిని విత్తితే, మంచితనాన్ని విత్తితే ఏం వస్తావు? వచ్చే ఫ్రూట్ ఏంటి? ఈనాడు సంఘములు ప్రేమలు, దేవుని ఎరిగిన ప్రజల మధ్య ప్రేమ తక్కువైపోయింది. ఎందుకు తక్కువైపోయిందంట? మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు, చదవండి మాట. ప్రేమ ఎక్కడ తక్కువైంది? దేవుని ప్రజల మధ్య తక్కువైందంట. చదవండి మాట. మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24. ఎక్కడ తక్కువైందో చూద్దాం. అక్రమము విస్తరించుట చేత 12 మాట 14, 12. ఏంటిది ఇది? క్రమము అంటే ఏంటి? క్రమం అంటే ఏంటి? ఆర్డర్. చాలా మందికి క్రమంగా ఉండటం ఇష్టం లేదు. బాబేనండి, నేను చదువుకున్న దినాల్లో, యవనస్తుడిగా ఉన్నప్పుడు దినాల్లో ప్రభు నమ్ముకున్నాను. యూ మినిస్ట్రీలో సేవ చేస్తున్నాను. వాస్తవానికి యూ మినిస్ట్రీలో యవనస్తుల మధ్య సేవ చేస్తున్నాను. మాకు అప్పుడప్పుడు ఫీడింగ్ ఉంటాయి. అంటే డీటీ క్యాంపు, డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంపు, ఎల్టీ క్యాంపు ఇవి ఉంటాయి. అక్కడ ఒక స్పీకర్ ఉన్నాడు. ఆ స్పీకర్ ఐజక్, బ్రదర్ ఐజక్, బక్సింగ్ ఫెలోషిప్. ఆయన కుమార్తెనే మరి ఇప్పుడు ప్రెసిడెంట్ టీటీ ప్రసన్న కుమార్ గారి కుమారుడిని తీసుకున్నాం. ఆయన మంచి దైవ సేవకుడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు మాతో చెప్పిన మాట ఏంటంటే, డిసిప్లైన్ లేకపోతే నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. నువ్వు స్పిరిచువల్గా ఎదగాలి అంటే, బావిని కాదు, ఈ మాట చాలా సీరియస్గా, ఒక దైవజన నోట మాత్రమే కాదు, ఇది అద్భుత సత్యం. నువ్వు ఆత్మీయంగా చక్కగా ఎదగాలి, ఫలించాలంటే నీ జీవితంలో డిసిప్లైన్ ఉండాలి, క్రమం ఉండాలి. నువ్వు నిద్ర ఎప్పుడు లేవాలి, నువ్వు బ్రష్ ఎప్పుడు వేయాలి, నువ్వు టిఫిన్ ఎప్పుడు చేయాలి, దేవునికి సమయం ఎప్పుడు ఇవ్వాలి, నీ డ్యూటీకి టైం ఎలా ఇవ్వాలి, నీ పిల్లలతో ఎలా టైం గడపాలి, నీకున్న వ్యాపకంలో టైం మెయింటైన్ ఎలా ఉండాలంటే నీకు క్రమం ఉండాలి. నీకు క్రమం లేకపోతే, నీకు డిసిప్లైన్ లేకపోతే నువ్వు ఏది చేయలేవు, ఎదగలేవు, అభివృద్ధి లేదు. డిసిప్లైన్ లేకపోతే నీ జీవితంలో ఇంప్రూవ్మెంట్ ఉండదు, స్పిరిచువల్ ఫ్రూట్ కూడా ఉండదు అన్నాడు. ఆ మాట నన్ను ఇప్పుడు కూడా తాకుతూనే ఉంది, ఇప్పుడు కూడా తాకుతూనే ఉంటుంది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట ఇప్పటికీ నా గుండెలో మెదులుతూనే ఉంది. ఆ మాట నన్ను కదిలిస్తూనే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను. క్రమము అనగా ఈ శరీరం క్రమానికి ఇష్టపడదు, మనస్సు క్రమానికి ఇష్టపడదు. నిజంగా డిసిప్లైన్ నువ్వు అటాచ్ అయిపోతే, నిజంగా నీ శరీరము నీ మనస్సు డిసిప్లైన్ నువ్వు అలవాటు పడితే దేవుని మహిమ పరుస్తావు. ఇక్కడ అన్నాడు, అక్రమము విస్తరించుట చేత. క్రమం లేదు, అక్రమము విస్తరించుట చేత ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది. ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞను మీరితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ మీరితే, దేవుడి చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు ఆజ్ఞ అతిక్రమే పాపం. ఏదో పాపం అనుకోగాకండి, ఏదో నరహత్య పాపం, నేను నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు అనుకోగాకు. దేవుని ఆజ్ఞను మీరటం వల్ల, నువ్వు చేయకపోవటం వల్ల పాపం చేస్తున్నావు. ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 12:23, ఇది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో. మొదటి సమూయేలు గ్రంథం 12:23, నా మట్టుకైతే నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట పాపము చేసిన వాడను, అది నాకు దూరమగును గాక. ఏది? ప్రార్థన చేయకుండా మానుట దూరమగును గాక. చదవడం మాట చాలా ఇంపార్టెంట్. ప్రవక్త మాట్లాడుతున్నాడు, సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. నా మట్టుకు నేను, నీ కథ పక్కన పెట్టండి, నా మట్టుకు నేను అంటున్నాడు. బాగున్నాయి. ఇశ్రాయేలులారా మీ కథ పక్కన పెట్టండి, నా మట్టుకు నేను. నా మట్టుకైతే, నా విషయానికి వస్తే, మీ నిమిత్తం ఒక ప్రవక్తగా నేను ప్రార్థన చేయకపోవట మానుట వల్ల పాపము చేసి, యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగును, అది నాకు దూరమగును గాక. ఆయనకు యెహోవాకు ప్రార్థించే వారిలో మోషే, సమూయేలు ఉన్నారు అంటారు.
ప్రార్థనా పరులో సమయం గొప్ప ప్రార్థనా పరుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రార్థన బీజం? ప్రార్థనా బీజం. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, టైం లేదు. విత్తనము అని మనం పోల్చితే బాగానండి. విత్తనం అని మనం పోల్చితే ఇప్పుడు ఇందాక చెప్పాను, నీతి ఒక విత్తనం. మీకు ఊరికే సింపుల్గా చెప్పి ముందుకెళ్ళిపోతాను. వాక్యం ఒక విత్తనం, దేవుని మాట విత్తనం. లూకా 8:11 ఊరికే రెఫర్ చేసుకొని చాలు ఎనఫ్. సామెతలు 11:18లో నీతి విత్తనం. విత్తనం ఏమంటారు చెప్పండి? విత్తనం ఏమంటారు చెప్పండి? జీవం. విత్తనంలో జీవం ఉంటేనే జీవం మొలకెత్తుతుంది. బావేనండి. నీతి అన్నది విత్తనం. లూకా సువార్త 8:11లో వాక్యము విత్తనం. తర్వాత యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే అది విస్తారముగా ఫలిస్తుంది. అది చావకుండా పోతే అది ఏమవుతుంది? అసలు ఈ ప్రవచనం ఎవరిది తెలుసా? అసలు గోధుమ గింజ ఎవరండి? యేసయ్య. ఆయన నమ్మిన మనం బాబేనండి జాగ్రత్తగా. ఈ గోధుమ గింజ ఎవరు తెలుసా? యేసు ప్రభుకు సాదృశ్యం. ఆయన నమ్మిన నీకు నాకు సాదృశ్యం. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. అది చస్తే అది విస్తారముగా ఫలిస్తుంది. ఇప్పుడు ఎన్ని చెప్పాను? నీతి విత్తనంతో పోల్చబడింది. వాక్యము లూకా సువార్త 8:11లో విత్తనంతో పోల్చబడింది. తర్వాత సత్యము, సత్యం అంటే సత్యస్వరూపైన యేసయ్య గోధుమ గింజతో పోల్చబడ్డాడు. సత్యం ఒక విత్తనం. తర్వాత విశ్వాసం లూకా సువార్త 17:6 లూకా సువార్త 10 ఆవగింజంత విశ్వాసం. ఏమన్నాడు ఇక్కడ? విశ్వాసం ఏంటిది? శామ్యుల్ పట్టగా మీరు ఎప్పుడైనా డైలీ శుభవార్త ఛానల్, ఆరాధన ఛానల్, ఏదో ఒక ఛానల్లో వస్తుంది. ఆయన ఎక్కువ మాట్లాడేది అని చెప్పండి, విత్తనం వేయండి. ఆయన మాట్లాడేదండి గివింగ్ అనేది ఒక విత్తనం, విశ్వాసం అనేది ఒక విత్తనం. విశ్వాసం అనే విత్తనం వేయండి. నిజముగా విశ్వాసముతో అనే విత్తనం వేయండి అంటే ఎక్కువగా ఫోకస్ చేసే మాటల విశ్వాసము విత్తనం. వాక్యంలో కూడా ఆవగింజంత విశ్వాసం. తర్వాత ఇంకో మాట కీర్తన 126:5 కీర్తన 126 ఊరికి జస్ట్ రెఫర్ చేసుకోండి అంతే. కన్నీటి ప్రార్థన విత్తనం. ఇప్పుడు నేను 5 చెప్పాను, మీకు 5 చెప్పాను, బాబీ నేను 5 చెప్పాను. ఏమేమి చెప్పాను? నీతి విత్తనం, తర్వాత వాక్యము విత్తనం, సత్యము విత్తనం, విశ్వాసము విత్తనం, కన్నీటి ప్రార్థన కూడా పక్కన పెడతాం. వీటిని పక్కన పెడతాం. ఇవి విత్తనాలు. నువ్వు చేయవలసిన పనిలో ప్రధానమైన విత్తనాలు ఏంటి తెలుసా? ఇవి. మనం చేసేది మామూలు సేద్యం కాదు. మనం చేసేది మామూలు సేద్యం కాదు. ఇది ఆత్మల ప్రపంచంలో చేస్తున్న ఆమె ప్రమాణం ఉంది. క్రిస్టియన్ సిస్టర్ బాగా ఉత్సాహం ఉంది. ఇప్పుడు బాగా వాక్యం వింటారు. ఆమె గురించి నువ్వు ఒరేవారు బాగా. ఇప్పుడు దేవుడు నీకు చెప్పే పని ఏంటంటే, ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే, గత సంవత్సరంలో నువ్వు పని చేయకపోయినా ఈ సంవత్సరంలో నువ్వేం చేయాలి? ఈ నీతి అనే విత్తనం వేయండి. నువ్వు నిజముగా ఈ నీతి అనే విత్తనం వేస్తే ఏం కోస్తావంట? శాశ్వతమైన బహుమానం. ఏ బహుమానం అంట? శాశ్వతమైన మామూలు బహుమానం కాదమ్మా, శాశ్వతమైన బహుమానం. ఏంటిది? అక్కడేమంటాడు? హోషేయలు ఏమంటాడు? నీతి ఫలించినట్లుగా విత్తనం వేయండి, ప్రేమ అనే కోత. ఇదేంటి? ఇది శాశ్వత బహుమానం అంటే అక్కడేమంటాడా? ప్రేమ అనే కోతగా వస్తాడు. ఇప్పుడు చదవండి. 1 కొరింథీ 13:13 చివరి మాట. 1 కొరింథీ 13:13 1 కొరింథీ 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. అది శాశ్వతమైన భావం. ఈ 3 నిలుస్తాయి. బావేనండి. పరలోకానికి వెళ్ళేటప్పుడు అమ్మా, రేపు నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇంత శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నిరీక్షణ కాపాడుకోవాలి, యేసయ్య మీద ప్రేమ నువ్వు కాపాడుకోవాలి. ఈ 3 నిలవాలి. నువ్వు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఈ 3 నిలవాలి. ఈ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. నువ్వు దేవుని ఎంత ప్రేమించావో దానికి బహుమానం ఆయన శాశ్వతమైన బహుమానం
బావిన జాగ్రత్తగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఈ లోకంలో తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఒక రకమైన తలంపుల చేత నడిపించబడతా ఉన్నాను. తల్లి చనిపోతే సమస్య ఎలా ఉంటుంది, తండ్రి చనిపోతే సమస్య ఎలా ఉంటుంది కుటుంబంలో, మన జీవితంలో. మన ప్రియులు అన్నవారు చనిపోతే, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేదా భార్య, లేదా భర్త, ఊహించుకోండి ఒకసారి. ఇక్కడే నాకు తెలిసిన ఒక సేవకుడు, ఆయన భార్య చనిపోయి ఇప్పుడు 7 మాసాలు అయిపోయింది. ఇప్పుడు తట్టుకోలేకున్నాడు. ఇంకా రోజు ప్రార్థన, నేను రోజు 3 సార్లు ఫోన్ చేయాలా, ప్రార్థన చేయాలి. మనసు బాగలేదన్న. ఇప్పుడు ఆమె కనపడుతుందన్న. 40 సంవత్సరాలకు ఆయన వర్ణించేది నాకు అర్థం కాదు. నాకు ఓపిక నశిస్తున్నాయి. రోజు నేను మాట్లాడాలా, ప్రార్థన చేయాలి. రోజు 7 నెలల నుంచి ఇదే కన్నా. నాకు అనిపించింది, ఏమని చెప్పాలంటే, ఏం ఆదరించాను? నేను ఒకటే మాట చెప్పాను, నీ సమస్య దేవుడే చేయాలి. నేను ఎంత మాట్లాడితే ఏం ప్రయోజనం? నీ హృదయంలో వేదన, బాధ దేవుడే ఆదరించాలి. అదే ప్రార్థన, మరి అదే దేవుడు చెయ్యాలి. నిజంగా వస్తువు ఉన్నంత, చాలాసార్లు చెప్పే మాట, వస్తువు ఉన్నంత వరకు విలువ తెలియదు, మనిషి ఉన్నంత వరకు నీకు విలువ తెలియదు. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ముఖ్యమైన వారు వేయరండి, నీ రక్త సంబంధం, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, వారు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు ఫిజికల్గా ఎలా రెస్పాండ్ అవుతావు, మెంటల్గా ఎలా రెస్పాండ్ అవుతావు, ఎట్లా ఆ లోటు గుండా వెళుతున్నప్పుడు ఎటువంటి సమస్య అనేది నీకు అర్థం కాదు, దాన్ని పోగొట్టుకున్న వారికి అర్థం. కానీ ఈ సంవత్సరం దేవుడు ఈ సంఘములో ఏ కుటుంబంలో కూడా ఆ పరిస్థితికి దేవుడు తీసుకున్నాడు. ప్రమేల కొడుకు వాడు చింటూ చూడడానికి ఎట్టున్నాడు, భీముడు అన్నట్టున్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? భీముడే వాడు. మన సంఘంలో పెద్ద భీముడే. వాడికి కరోనా వచ్చినప్పుడు వాడు వణికిపోయినాడు, భయపడుతున్నాడు. వాని భయం చూసి నాకు అనిపించింది, ధైర్యం ఉంది. ఫస్ట్ భయపడద్దు, ధైర్యం ఉంది. దేవుడు నీకేం కాదు, దేవుడు నీకు స్వస్థపరుస్తుంది. పాజిటివ్ వర్డ్స్ మాట్లాడింది. కొన్నిసార్లు వాళ్ళకి వచ్చిన సమస్య మనం ఫేస్ చేసినప్పుడు మన గుండెలు కూడా ఉన్న ఏమైపోతుంది. కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు, సమస్యలు చూసినప్పుడు నాకు వీళ్ళని ఎట్లా ఆదరించాలి ప్రభా, వీళ్ళు ఎట్లా బలపరచాలి ప్రభా, వీళ్ళు ఎట్లా ఏ మాటలంతా వేరే నేను చేయాలని నాకు పెద్ద ఇదైతుంది. కానీ పాజిటివ్ వర్డ్స్ మాట్లాడు. వాక్యంలో దేవుడే మాట్లాడు. నీకు నువ్వు విశ్వాసంతో పాజిటివ్గా మాట్లాడు. దేవుడు ఏం పలికాడు? దేవుడు ఏం పలికాడు? అంధకారములో వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు, అంతే. ఆయన మీద విశ్వాసంతో నువ్వు కూడా వెలుగు కలుగునుగాక, విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, నీ సమస్య నుంచి గొప్ప విడుదలని కలుగునుగాక అని నువ్వు విశ్వాసంతో పరిశుద్ధంగా మాట్లాడు. నువ్వు పవిత్రముగా ఉండు. దేవుడు నాకు 3 విషయాలు చెప్పాడు. హోలీ లైఫ్, ప్రేయర్ లైఫ్ అండ్ హోలీ స్పిరిట్ అనాయింటెడ్ లైఫ్ కలిగి ఉండాలి. భూమి మీద ప్రతి శోధన జయించాలన్నా, ప్రతి శ్రమ జయించాలన్నా నువ్వేముండాలి? నీకు పరిశుద్ధ జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన జీవితం ఉండాలి. ఈ 3 చాలా ముఖ్యమైనది. భక్తి జీవితంలో ఏం ముఖ్యమైనవి? మొట్టమొదటిది నీవు పరిశుద్ధంగా ఉండాలి, రెండవది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మూడవది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తితో ఉండాలి. అప్పుడు నువ్వు మాట్లాడు, పాట పాడు, ఆరాధించు, మాట్లాడు, మండుతానే ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం మాట్లాడిన భక్తుని మాట ఇప్పుడు కూడా నా గుండెలో మండుతుంది. కారణం తెలుసా? చాలా హోలీ మ్యాన్, ప్రేయర్ లైఫ్ కలిగిన వాడు. కొంతమంది మాటలు గుండెలు ఇప్పటికీ ఉంటాయి. కారణం తెలుసా? వాళ్ళు దేవుని ఆత్మ చేత, శక్తి చేత పలికిన వర్డ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ప్రసంగిలో ఒక మాట కనబడుతుంది, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, అది చాలా దినములైన తర్వాత కూడా నీకు. నువ్వు పరిశుద్ధంగా, నీ నోరు పరిశుద్ధంగా కాపాడుకో, నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నువ్వు మాట్లాడంతే వారి గుండెల్లో మండుతా. నేను ఒక మాట చెప్తున్నాను. లేవీకాండం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచు ఉంటాడు. ఏంటి ఇక్కడ? లేవీకాండంలో అంటాడు. ఏంటి చట్టం? ఏంటి? బలిపీఠం మీద
అగ్ని నిత్యము మండుచుండ, అది ఆరిపోకూడదు. అక్కడ మనకు అర్థమైంది ఏంటి తెలుసా? హృదయం అనే బలిపీఠములో వాక్యం అనే అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని మండుతూనే ఉంటాయి. బావినండి కొద్దిసేపు ఒక్క పెట్టండి, అయిపోయింది. ఇక మీకు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డల్ని కన్నప్పుడు గర్భములో ఉన్నప్పుడు మోయాల్సిందే, గర్భములో ఉన్నప్పుడు మోయాల్సిందే. మోసే బాధ్యత ఎక్కువగా ఎవరికి ఇచ్చాడు? తల్లికి. తండ్రికి అంత ఓపిక ఉండదు. మీ పిల్లల్ని గర్భంలో మోసారు కాబట్టి ఇప్పుడు కూడా మోస్తారు, ఖచ్చితంగా మోస్తారు. ఒక 2 నిమిషాలు మైండ్ అయిపోతుంది మాకు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే, నీ హృదయము అన్న బలిపీఠము మీద దేవుని వాక్యం అగ్ని నిత్యము మండుచు ఉండవలను, పరిశుద్ధాత్మ అగ్ని నిత్యము మండుచు ఉండవలను. అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అసలు విషయం చెప్తున్నాను ఏంటంటే, నిజముగా వాక్యం అనే విత్తనాన్ని నువ్వు విత్తినప్పుడు ఖచ్చితంగా శాశ్వతమైన బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చేయవలసిన ప్రధానమైన పని, ముందుకెళ్దాం. అసలు విషయం 4 విషయాలు మాట్లాడి ముగిస్తున్నాను. మనకి ఇవ్వబడిన 4 పనులలో మొదటిది నేను చెప్పాను. మొదట నువ్వు ఏం చేయాలి? ఆర్డర్ చెప్పాలనుకుంటే చెప్తాను, ఆర్డర్ చెప్పాలనుకుంటే చెప్తాను. ఫస్ట్ చూడండి, మత్తయి సువార్త 6:33. మత్తయి సువార్త 6:33 చదవండి. ఎవరైనా ఒకరు చదవండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు. మొట్టమొదట నువ్వేం చేయాలి? మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వెలిగించబడిన తర్వాత, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నువ్వేం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. నువ్వు దేని వెతకాలి? రక్షణ పొందిన నీవు వ్యర్థమైన వాటి కోసం వెతకొద్దు, భూ సంబంధమైన వాటి మీద వెతకొద్దు. నువ్వేమంటే ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. రోమిలకు రాసిన పత్రిక 14:17 అనుకుంటా. రోమిలకు రాసిన పత్రిక 14:17 చదవండి. 14:17 చదవండి. దేవుని రాజ్యం అంటే ఏంటో భయపడింది. 14:17 దేవుని రాజ్యం ఆయన రాజ్యం వెతకమన్నాడు కదా. ఏంటి దేవుని రాజ్యం? భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును. ప్రభు నందు ప్రేమలో ఒక మాట జ్ఞాపకం చేస్తాం. అనుదినము నువ్వేం వెతకాలి? దేవుని రాజ్యం వెతకనంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం అంటే నీతిని వెతకాలి, సమాధానం వెతకాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని నువ్వు వెతకాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, బాగా వినండి. ప్రాక్టికల్గా అంటే నిజ జీవితంలో చాలా శోధనల గుండా వెళ్తాం, చాలా శ్రమల గుండా వెళ్తాం, చాలా ఇబ్బందుల గుండా, అనానుకూలమైన పరిస్థితుల గుండా వెళ్తాం. కానీ అందులో నువ్వు విజయం పొందాలంటే ఎవరు విజయం పొందుతారు తెలుసా? వేకువనే దేవుని సన్నిధిని వెతికినప్పుడు అక్కడ నీకేం దొరుకుతుంది? బాగా నా అనుభవం చెప్తున్నాను. నువ్వు వేకువనే దేవుని సన్నిధి వెతికినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ మనస్సంతా, నీ హృదయం అంతా దేవుడు తన వాక్యముతో నింపుతాడు. అనేక శ్రేష్టమైన సంగతులు నీకు బోధిస్తాడు. అక్కడ ఆ దినమంతా కూడా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? వ్యర్థమైన వేది నీ మీద పని చేయవు. నువ్వు వాక్యానికి చోటు లేదు, దేవుని సన్నిధికి చోటు లేదనుకోండి, అసలు దేవుని స్వరమేని వినలేదనుకోండి, ఆ దినమంతా నీకు పెద్ద బరువుగా ఉంటుంది. ఆ దినమంతా నీకు చాలా 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 బరువుగా ఉంటుంది. ఉదయాన్నే దేవుని వాక్యముతో నింపుకున్నప్పుడు నీకు దేవుడు ఎన్నో సంగతులు చెప్తాడు, ఎన్నో విషయాలు చెప్తాడు. కాబట్టి మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని నీతిని వెతకాలి. ఆర్డర్లో చెప్తున్నా, నీతిని వెతకాలి. తర్వాత రెండవది ఆ నీతిని విత్తాలి. ఆ నీతిని ఏం చేయాలి? నువ్వు నీతిని వెతికిన నీవు, నీతిని కనుగొన్న నీవు ఆ నీతిని విత్తాలి. ఏంటి ఆ నీతి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి మాట. మనందరికీ చాలాసార్లు తెలుసు ఈ మాట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి మాట. చివరి మాట ఆ మాట గమనించాలి. దేవుని మూలంగా అంటే తండ్రి మూలముగా అని అర్థం. ఆడ దేవుని మూలంగా అంటే అర్థం ఏం తెలుసా? తండ్రి అయిన దేవుని మూలముగా
ఆయన కుమారుడైన యేసయ్య నీకు నాకు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమై. నీతిని విత్తనం అంటే అర్థం ఏంటి? వాక్యమైన యేసయ్యను నువ్వేం చేయాలి? ఏసే వాక్యం, ఏసే నీతి, ఏసే జ్ఞానం, ఏసే పరిశుద్ధత, ఏసే విమోచకుడు. నువ్వేం చేయాలి ఇక్కడ? వాక్యమనే నీతిని, వాక్యమైన యేసయ్యను నువ్వు విత్తాలి. అంటే లోకంలో ఎవరికి ఏం చేయాలి మనం? అని లోకములో బీడు పువ్వులు అంటే ఎవరు చెప్పండి? బీడు పువ్వులు అంటే ఎవరు చెప్పండి? అసలు మేము మాట్లాడతాను. మన గాయత్రి వాళ్ళ అమ్మది కదా, పల్లెటూరు, మీకు పల్లెల అనుభవాలు ఉన్నాయి కదా, బాగా అనుభవాలు ఉన్నాయి కదా. విత్తనం వేయాలంటే ఏం చేస్తారమ్మా? ఫస్ట్ విత్తనం వేయాలంటే ఏం చేయాలి? దొరుకుతారు. ఎప్పుడు దొరుకుతారు? ఫస్ట్ బాగా వినండి. ఎండాకాలం ఎండిపోయింటారు, బాగా భూమి అంతా కట్టబడిపోయింటారు. వర్షాలు పడి మెత్తబడినప్పుడు భూమి నాగలు బట్టి దొరుకుతారు. తర్వాత విత్తనం వేస్తారు. విత్తనం వేయడానికి డైరెక్ట్గా చెప్పాడంటే అర్థం ఏం తెలుసా మనకి? ఇక్కడ బీడు భూములు ఎవరు? లోకములు దేవుని ఎరగకుండా, దేవుడు లేకుండా అనేక శ్రమలు గుండా ఎండిపోయి ఉంటారు. ఆ బీడు భూముల మీద దేవుని వర్షము కుమ్మరించబడినట్టు ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనం ఎవరికైనా సువార్త చెప్పాలంటే, మన అనేకులకు సువార్త చెప్పాలంటే ఏం చేయాలి? ప్రభువా, ఎవరైతే ఎండిపోయారో వారి మీద నీ వర్షము కుమ్మరించు. నేను విత్తనం విత్తడానికి, సువార్త విత్తనం, నీతిని విత్తనం. సో భూమిని దున్నినప్పుడు విత్తనం వేస్తాం. సో మన హృదయము దున్నబడాలి. ఇక్కడ భూమి అంటే ఏదో కాదు. ఇక్కడ భూమి అంటే ఏంటి? మానవ హృదయం భూమితో పోల్చబడింది. హృదయాలు కొన్ని ఎండిపోయినాయి. ఆ హృదయాన్ని పరిశుద్ధాత్ముడు దున్నుతాడు. నువ్వు నిజంగా ఆశతో సువార్తను ప్రకటించాలి, మనుషులు సంపాదించాలి, దేవుని మహిమపరచాలన్నప్పుడు దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? ఎండిపోయిన భూములు నీకు చూపించి వారి మీద సువార్తను ప్రకటించడానికి నీకు అనుకూలపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎంతో మంది సువార్త చెప్పినప్పుడు మన హృదయాలు ఆ సువార్త ఫలించడానికి కారణం ఏం తెలుసా? దేవుడు కృప చేత తన వర్షాన్ని కుమ్మరించాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. నువ్వు నీతిని బతకాలి, రెండవది నీతిని విత్తాలి, మూడవది ముందుకెళ్ళిపోతాం. మత్తయి సువార్త 5:6, మత్తయి సువార్త 5:6, మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు. మనకేముండాలి? నిజముగా నీతి కొరకు ఏముండాలి? ఆకలి లేదు, దప్పికలు. దుష్టుడు వాడికున్న బలం పొందిన మరణము యొక్క బలమును విరిచిన వాడు యేసయ్య. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, ఈ లోకాధికారి కంటే గొప్పవాడండి. నీలో ఉన్నవాడు సర్వాధికారి. దేవుని వ్యక్తిత్వాన్ని ధ్యానం చేయాలి. నాలో ఉన్నవాడు సామాన్యుడు కాదు. నేను సామాన్యుడనే, కానీ నాలో ఉన్నవాడు అసామాన్యుడు, సర్వశక్తిమంతుడు. నువ్వు ఆయన చూచినప్పుడు నీకు వెలుగు లజ్జింపకపోనట్టు. నువ్వు ఆయన వైపు చూస్తే మీ ముఖములు లజ్జింపకపోవు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో. ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, యేసయ్య వ్యక్తిత్వాన్ని ధ్యానం చేయండి, యేసయ్య శక్తిని, మహిమను ధ్యానం చేయండి. నువ్వు బలవంతుడుగా ఉంటావు. సీక్రెట్ ఏం తెలుసా? నువ్వు దేవుని ఎక్కువగా ధ్యానించడం వల్ల, దేవుని వ్యక్తిత్వాన్ని ధ్యానించడం వల్ల నీ వ్యక్తిత్వం మారిపోతుంది, నీ మనస్సు మారిపోతుంది. ఒక మాట చెప్తున్నాను, నీతి కొరకు ఆకలి దప్పులు. ఆరోగ్యవంతుల లక్షణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు సార్? నీకు మంచిగా ఆకలి అవుతుంది అనుకోండి, మంచిగా దాహం అవుతుంది అనుకోండి, మంచి ఆరోగ్యవంతుడు. ఆత్మీయంగా చాలా మందికి ఆకలి, దాహములు అంటే అర్థమైంది తెలుసా? ఆత్మీయంగా రోగులైపోయారు. శారీరకముగా ఆకలి దప్పులు ఉన్నవాడే మంచి ఆరోగ్యవంతుడు. ఇప్పుడు ఆత్మీయంగా చాలా మందికి నీటి కొరకు ఆకలి లేదు, దప్పులు లేదు. అంటే అర్థమైంది తెలుసా? వెలిగించబడ్డారు, కానీ చాలా మంది దేవుని పిల్లలకి ఏం లేదు, నిజమైన ఆకలి లేదు, దాహం లేదు. వాక్యం అంటే తృష్ణ లేదండి, దేవుని సన్నిధి అంటే భయం లేదండి, ఆకలి లేదు, తృష్ణ లేదు. చెడిపోయిన ఆత్మీయ జీవితం ఎక్కడో పాడైపోయింది. ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి. ప్రభువా, కొరహు కుమారులకు ఉన్నంత ఆకలి దాహం నాకు కలిగించని ఈరోజు రాత్రి మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. మోషేకు ఉన్నంత దాహము, దేవుని సన్నిధి, దేవుని మహిమను చూడాలన్న దాహము నాకు నీకు కావాలి. ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే మన స్పిరిచువల్ లైఫ్ పాడైపోయింది. దేవుడు అంటున్నాడు, నీవు నిజముగా నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి.
నిజంగా ఆకలి దప్పికుంటే దేవుని వెతుకుతావు, నీతిని వెతుకుతావు, అప్పుడు నీతిని విత్తుతావు. తర్వాత చివరిగా మాట చెప్తాను. మొదటి పేతురు పత్రిక 3:14. మొదటి పేతురు పత్రిక 3:14. మొదటి పేతురు పత్రిక 3:14. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రాలు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. బాగునండి, చాలు బాగునండి. 4 విషయాలు చెప్తున్నాను, జాగ్రత్త. అయిపోయింది నా మాట, జాగ్రత్తలేనండి. ఒకవేళ నువ్వు నీతి కొరకు శ్రమ పడటానికి, ఇప్పుడు చాలా మంది బాగునండి జాగ్రత్తగా. హయ్యర్ స్టాండర్డ్ ఏం తెలుసు? హయ్యర్ స్టాండర్డ్ ఏంటంటే మంచి చేసినప్పుడు ప్రశంసలు లేవు, గుర్తింపు లేదు, గౌరవం లేదు అని చివరికి మంచి చేసేవాడు ఏమైపోయినాడు? సెలవడిపోయాడు. వాక్యం అంటుంది, నువ్వు నీతిని జరిగించి కూడా అన్యాయముగా శ్రమ పడుతూ ఉన్నట్లయితే, దూషించబడుతున్నట్లయితే, అవమానపారబోతున్నట్లయితే నీవు ధన్యుడవు. నువ్వు శ్రమపడి నీతి నిమిత్తం యేసయ్య నిమిత్తం శ్రమపడినను నీవు ధన్యుడవు. చాలా మందికి ఏం తెలుసా? పసిపిల్లలుగా ఉన్నారు. పసిపిల్లలు ఏమైతే తెలుసా? నేనేం తప్పు చేయలేదండి, నిష్కాంతంగా నన్ను దూషించారు, సరే నో ప్రాబ్లం. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నిజముగా నీతి నిమిత్తం హింసించబడుతున్నావా, శ్రమ పడుతున్నావా, నువ్వు ధన్యుడవు. ది హయ్యర్ స్టాండర్డ్. చాలా మందికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 5:11. మత్తయి సువార్త 5:11. మత్తయి సువార్త 5:11 చదవండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నా నిమిత్తం అన్నాడు. ఫస్ట్ 10వ వచనంలో ఏమన్నాడు? నీతి నిమిత్తం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. చాలాసార్లు మనం ఏం చేయబోతున్నాం? ఏ తప్పు చేయలేదండి అని మనం ఎవరైనా ఏదైనా మాట్లాడితే కుంగిపోతున్నాం, మదనపడిపోతున్నాం, బాధపడిపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం. హయ్యర్ స్టాండర్డ్ అంటే మన స్పిరిచువల్ లైఫ్ ఏమాత్రం ఉంది? యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తం నీకు నిష్కారణంగా సమస్యలు వస్తున్నాయా? అక్కడ ఏమన్నాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందలేస్తారు, ఇంకా హింసిస్తారు. నా నిమిత్తమే, నన్ను నమ్ముకున్న దాన్ని బట్టి. నన్ను నమ్ముకున్నావు, నువ్వు సత్యాన్ని వెంబడి. ఇందాక నారాయణ ఒక సాక్ష్యం చెప్పాడు. శాటిలైట్ సీట్లో మంచిగా బ్రహ్మాండంగా వాక్యం చెప్పాడు. వస్తాను ఏమైందంట? అందరికీ జ్వరాలు వచ్చాయంట. మళ్ళీ ఇక్కడ క్రిస్మస్ బాగా అయిపోయిన తర్వాత ఇంటి పోతారు, మళ్ళీ ఏమొచ్చిందంట? 30 ఏళ్ల క్రితమే ఇదంతా నాకు జరిగింది. దేవుడు అన్నాడు, బాగా జాగ్రత్తగా, దేవుడు నువ్వు ఎప్పుడైతే ఎక్కువ సమయం దేవుడితో ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా, లోకములో పక్కన అంతా నువ్వు దేవుళ్ళు ఆనందిస్తానే, ఇంటికి పోతానే సమస్యలు కాసుకోని ఉంటాయి. ఇది నాకు ఎన్నోసార్లు జరిగింది. ఎన్నోసార్లు నేను రక్షణ పొందినప్పుడు నా యవన కాలంలో ఎన్నోసార్లు ప్రభువులు ఆనందిస్తూ ఉంటే, ప్రార్థనలు ఎక్కువ గడుపుతా అంటే ఎక్కడ చూసినా భయంకరంగా ఒక్కసారి తుస్సన ఏది బెలు బ్రహ్మాండంగా ఒక్కసారి ఏదో అక్కడ పొడుస్తాను, ఏమైతే గాలి తుస్. అరే ఇంతసేపు మనం వాక్యములు ధ్యానం చేసి ప్రార్థనలు ఆనందించి సంతోషంగా ఉంటేనే ఒక క్షణంలోనే భక్తి అంత బాగానే. అప్పుడు అంటే చదవండి అన్నమాట, ఇక్కడ చదవండి. ఇక్కడ నా నిమిత్తం జనులు నిష్కారణంగా నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు ఇంకేమన్నాడు కింద? సంతోషించి ఆనందించుడి. ఇక్కడ ఏంటంటే నీతి నిమిత్తం నువ్వు శ్రమ పడినను నీవు ధన్యుడవే. ఇప్పుడు 3-4 మాటలు నేను ముగిస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ ఏంటి చెప్పాలి. వాస్తవానికి నేను తీసుకున్న మూలవాక్యం అయితే దేవుడు నాతో మాట్లాడే విషయం. ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే నిజముగా నీతిమంతుడుగా నీవు నీతి కొరకు ఆఖరి దప్పిక ఉండాలి. ఏమండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి కొరకు, జీవము గల దేవుని నీతి కొరకు. ఎవరి నీతి? దేవుని నీతి కొరకు నిజమైన ఆకలి దాహం నీకు ఉండాలి. నిజమైన ఆకలి దాహం ఉన్న తర్వాత రెండవ స్టెప్ వెదకాలి, మూడవది విత్తర్, నాలుగవది ఆ నీతి కొరకు నువ్వు శ్రమ పడాలి. ఇది క్రమం.
అసలు మన మూలవాక్యం ఏంటంటే ఇంటర్నల్గా జరిగేది ఏంటి తెలుసా? ఇంటర్నల్గా జరిగేది తెలుసా? నిజముగా నువ్వు నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉండాలి. రెండవది నీ పర్సనల్ నువ్వు వెదకాలి. మూడవది నీతిని విత్తాలి. నీతిని విత్తినా కూడా నిందలు, హింసలు, అవమానాలు, సమస్యలు. సో నిజముగా నీతిని వెతుకుతూ నీతి కొరకు ఆశ కలిగి నువ్వు నీతిని విత్తుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకేమంటాదమ్మా? ఏమంటారు? శాశ్వతమైన బహుమానం ఉంటుంది. అసలు నీకు ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి కాదు, కానీ నువ్వు శ్రేష్టమైన వాటిని సంపాదించుకోవడానికి దేవుడు నీకేం చేశాడు? ఈ సంవత్సరాన్ని దయాకీర్తంగా ఇచ్చాడు. కాబట్టి నీతి అనే విత్తనం విత్తినప్పుడు ఖచ్చితంగా శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. 1:10 దాటింది. ఒక 5 నిమిషాల్లో మన కార్యక్రమం 10 నిమిషాల కార్యక్రమం ముగించబోతున్నాం.